డిపోటేషన్ పై అమెరికా తగ్గేది లేదంటుంది. వరుసదారుల చేతులకు కాళ్లకు సంకెళ్లు వేసి విమానం ఎక్కించే వీడియోను వైట్ హౌస్ విడుదల చేసింది. డిపోటేషన్ తీరుపై భారత్లో ఒకవైపు విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే తాము మాత్రం పట్టించుకోవడం లేదు అనే సంకేతాలిచ్చింది అగ్రరాజ్యం. అక్రమ వలసదారులకు బేడీలు గొలుసులు వేసిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి మనకు. ఇదే పరిస్థితుల్లో అమెరికా భారతీయుల్ని అమృత్సర్ కు పంపించింది. విమానంలోకి ఎక్కించే సమయం నుంచి అమృత్సర్ లో దిగేదాకా మన వాళ్ళు ఇలాగే వచ్చారు. డిపోటేషన్ పై అమెరికా పర్యటనలో ప్రధాని ప్రస్తావించారు. వీరంతా సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చిన వారని కూడా తెలిపారు. అక్రమ వలసదారుల అంశానికి మరో కోసం మనుషుల అక్రమ రవాణా అని ప్రధాని గతవారం అమెరికాలో చెప్పారు. అయితే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ను అరికట్టాలని ఆయన కోరారు. కానీ అమెరికా తీరు మాత్రం మారలేదు. అమానవీయంగా అక్రమ వలసదారులను తమ దేశం నుంచి గెంటేస్తోంది. ఈ విధంగా డిపోటేషన్ పై అమెరికా తగ్గేదిలే అంటోంది. వలసదారుల చేతులకు కాళ్లకు సంకెళ్లతో విమానం ఎక్కించే వీడియోని మనం చూస్తున్నాం. ఏదో నేరగాళ్లను బందీ చేసి పంపించే విధంగా కాళ్లకు చేతులకు సంకెళ్ళు, అవే చైన్స్తో మనుషులను కట్టి విమానంలో ఎక్కించి వాళ్ళ దేశాలకు పంపిస్తుంది అమెరికా. సో డిపోటేషన్ తీరుపై భారత్లో విమర్శలు వ్యక్తమైనా కూడా తాము అవన్నీ డోంట్ కేర్ అంటూ తన విధానంలోనే వెళ్తోంది అమెరికా. తన విధానం ఎంత ప్రపంచ దేశాలన్నీ కూడా విమర్శిస్తున్నా కూడా అమెరికా తీరు మాత్రం మారడం లేదు. అక్రమ వలసదారులకు బేడీలు గొలుసులు వేసి ఎలా పంపిస్తుంది అనే విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇదే పరిస్థితిలో అమెరికా భారతీయులను అమృత్సర్కు పంపించింది. అమృత్సర్కి వచ్చారు. విమానంలోకి ఎక్కించే సమయంలో అమృత్సర్లో దిగేదాకా కూడా వాళ్ళకి ఈ విధంగానే సంకెళ్లు వేసి పంపించింది అగ్రరాజ్యం.